అని ఎవరు పెట్టరు. అప్పుడు వారం అవుతుంది, కాలుతుంది కడుపులో. అదే కృష్ణ ఒక పని చేద్దామా, అక్కడ ఎక్కడైనా ఊళ్ళోకి వెళ్తే అప్పుడు కూడా అహంకారం ఆయనకి ఏంటి అంటే అన్ని బియ్యం అవన్నీ కనిపిస్తే తీసుకొని వంట చేసుకుంటాము అన్నాడు. అంటే సరే అన్నయ్య అంటాడు. వాడు మహా దొంగ రాసుకెళ్ళాడు. కృష్ణుడు అంటే సామాన్యుడు కాదు. వాడు సరే అన్నయ్య అంటే పోతాడు. పోతే అందరు తలుపులేస్తారు. వీడు మహాన పప్పారా నీకేం పెట్టాము, నువ్వు అట్లా అమ్మవారిని ఇంట్లో కావద్దున్నావు పో అంటారు. ఇంకేం చేస్తాడు, ఎవరో ఒక ఆమె ఇస్తారు, కొంచెం బియ్యం ఇస్తారా పొయ్యి అది. అసలు అగ్నిదేవుడు ఎందుకు వస్తాడు, వెలిగితే కదా అన్నం ఉండదు. ఆమెని ఆ మాట అన్న తర్వాత ఆమె శాస్త్రి ఇచ్చింది కదా, నువ్వు ఎప్పుడైతే తక్కువ కొలెస్ట్రాల్ అది నా తింటావో అప్పుడే నేను అడుగు పెడతాను. సరే ఇంకప్పుడు ఏం చేయాలా, పొయ్యి వెలిగిస్తే ఆరిపోతాడు. అప్పుడు ఒళ్ళు మండి ఏం చేస్తాడంటే ఆ బియ్యం నీళ్లు ఉండే కింద కట్టెలు మండడం లేదు, అని పడేస్తాడు. అక్కడ కృష్ణ నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఎట్లయినా సరే ఆమె దగ్గరికి తీసుకెళ్ళు, ఆ లక్ష్మీదేవిని బతిమిలాడుకుందాం అంటే బతిమిలాడుకుందాం కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు పోతూ ఉంటే నీ వెనకాల నేను వస్తా అంటే అక్కడ కూడా అహం ఉంది. నేను పదనైనా ఓన్ లేదు తినడానికి ఏం లేదు అయిపోయింది తల్లి అని చెప్పి అంటే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు పోతూ ఉంటు నీ వెనకాల నేను వస్తాను. సరే పోతూ ఉంటే కృష్ణుడు వచ్చాడు అనగానే ఇంకా ఏముంది